వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కళకళలాడుతున్న కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్. ప్రజలు అభిమానుల రాకతో క్యాంపు కార్యాలయంలో సందడి. రైల్వే పిట్ లైన్ పనులు పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్. త్వరగా పూర్తయ్యేలా చూడాలని జీవీ రమణ సూచన. కొడప సోనేరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు, ఖండించిన ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. సాగుకు ఉపయోగం లేకుండా ఉన్న ఉచిత విద్యుత్ పథకం. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో అందని సాగునీరు. జిల్లాలో ఘనంగా రామానుజం జయంతి వేడుకలు. ఆయన మేధస్సును కొనియాడిన అతిథులు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయం ప్రజలు అభిమానులు కార్యకర్తల రాకతో నిత్యం కళకళలాడుతోంది. సందడి వాతావరణం నెలకొంటోంది. వస్తున్న వారిని కేఎస్ఆర్ సాదరంగా ఆహ్వానించి వారితో ఆత్మీయంగా భేటీ అవుతున్నారు. కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆపదలో అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. ఇవాళ కచ్కంటి, వాన్వట్, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు ఆయనను కలిశారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో చేపడుతున్న రైల్వే ఫిట్ లైన్ పనులను దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ పరిశీలించారు. స్టేషన్కు చేరుకున్న ఆయన ముందుగా రైల్వే ప్రయాణికులతో మాట్లాడుతూ రైలులో కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రయాణంపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత రైల్వే అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. పలు సూచనలు చేశారు. రైల్వే ఫిట్ లైన్ వల్ల రైళ్ల సంఖ్య పెరుగుతుందని, రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని చెప్పారు. సదరు అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఆదిలాబాద్లో రైల్వే స్టేషన్లో శాంక్షన్ అయినటువంటి ఫిట్ లైన్ పనులను పర్యవేక్షించడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఆదిలాబాదు రైల్వే స్టేషన్లో ఫిట్ లైన్ అంటే మనకు దాదాపుగా ఈ యొక్క నిర్మాణం వల్ల మరి రాబో రోజులలో ఆదిలాబాద్ కానీ, ఇటు బలర్షక్ కానీ, నాగ్పూర్ కానీ, ఇటు నాందేడ్ నుంచి, ముత్కేడ్ నుంచి, నిజామాబాద్ నుంచి నేరుగా బాంబే వరకు కూడా రైళ్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాదాపు 30 నుంచి 40 రైళ్లు కూడా కొత్తగా. అఖిల భారతీయ హిందూ గోర్ బంజారా లబానా నాయకడ్ సమాజ్ ఆదిలాబాద్ ప్రతినిధి డల్లు సింగ్ చొపాడియాతో పాటు సమాజ్ సభ్యులు, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. జనవరి 25 నుండి 30 వరకు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా గోద్రి జమ్నేర్లో జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. సమాజం ఐకమత్యం కోసం ఈ సభను నిర్వహించనున్నట్లు డల్లు సింగ్ తెలిపారు. ఆదివాసీ నాయకులు కొడప సోనేరావుపై
జంగుబాపు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కిరణ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ గిరిజన సమాజం కోసం అహర్నిశలు పాటుపడుతున్న వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. అనేక సమస్యలపై ఉద్యమాలు చేసిన తరుణంలో ఎమ్మెల్యే రామన్న ఆయనను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారన్నారు. తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పావులా వాడుకున్నారని ధ్వజమెత్తారు. చించుఘాట్ ఎంపీటీ సభ్యులు కుమ్రా జంగుబాపు గారు కొడప సోనరావు గారి మీద అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కుమ్రా జంగుబాపు గారు ఎవరో ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి స్క్రిప్ట్ వస్తే నువ్వు దాన్ని చదివి ఒక ఆదిమ తెగ అయినటువంటి అంతరించిపోతున్న తెగకు చెందినటువంటి కులం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి, అలాంటి పదవులని అతడు త్యాజించి తెరాస పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి చించుఘాట్ ఎంపీటీ. సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యమని, ఆ దిశగా విశేషంగా కృషి చేస్తోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. PSCS చైర్మన్లకు సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 40ని విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని డీసీసీబీ బ్యాంకు కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. గత ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న మా PSCS ఉద్యోగుల సమస్య HR పాలసీ ప్లస్ ఉద్యోగ భద్రత GOMS 44ని ఈరోజు కేసీఆర్ గారు విడుదల చేశారు. కాబట్టి మేము PSCS ఉద్యోగులు ఒక 5,000 కుటుంబాలకు కేసీఆర్ గారు ఉద్యోగ భద్రత ఇచ్చినందుకు కేసీఆర్ గారికి అందరూ. ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని కిసాన్ చౌక్ వద్ద అభివృద్ధి పనులకు అఖిలపక్ష రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 15 లక్షల నిధుల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని చౌక్ల అభివృద్ధి పనులు జనవరి నెలలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా మనం రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక కిసాన్ చౌక్ని, ఒక కిసాన్ యొక్క విగ్రహాన్ని, మన రైతు విగ్రహాన్ని, మరి అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కూడా ఎమ్మెల్యే జోగురామన్న గారిని కోరడం జరిగింది. జోగురామన్న గారు మరి మా కౌన్సిల్కి పంపించడం జరిగింది. మా అందరూ కూడా కౌన్సిల్ యొక్క సహకారంతో 15 లక్షలు మరి కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని మరి ఈరోజు పనులన్నిటివి మరి ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఇది పోరాట ఫలితంగా కిసాన్ చౌక్లో మున్సిపల్ ఆమోదంతో, చైర్మన్ కౌన్సిలర్ల ఆమోదంతో 15 లక్షలు కిసాన్ బొమ్మ కొరకు శాంక్షన్ చేయించడం జరిగింది. మున్సిపల్ కమిటీ ఆటపాటలతో పాటు చదువులో చక్కని ప్రతిభ కనబర్చాలని, విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎదగాలని అడిషనల్ కలెక్టర్ నటరాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ సూచనలు చేశారు. అంతకుముందు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ఈ విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు చూసి ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతో పాటు కూడా వాస్తవంగా మన భారతదేశంలో చరిత్ర సంస్కృతి చూసేది ఏంటంటే చాలా మంచి మంచి సైంటిస్టులు, మంచి మంచి విజ్ఞానం సంబంధించినటువంటి మైండ్స్ అనేది ఇక్కడ ఉంది. కాకపోతే ఏంటంటే
మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక సామాజిక వెసులుబాటులు, కులము, వ్యవస్థ, ఈ సిస్టమ్ అంతా చేయబడి మంచి మంచి శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎమినెంట్ ఎక్స్పర్ట్స్, నాలెడ్జ్ పర్సన్స్కు ఈ కంట్రీలోకి రావాల్సినటువంటి గుర్తింపు ఆ కాలంలో రాలేదు. అయినా కానీ ఈ గణితానికి సంబంధించి కానివ్వండి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి కానీ భారతదేశంలో మొదటి నుంచి కూడా మంచి ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలు. కట్టెలు అమ్ముకుని జీవించే కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలని, ప్రభుత్వ పరంగా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కట్టెల కూలీల సంఘం అధ్యక్షులు లంకా రాఘవులు అన్నారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అప్పటి కలెక్టర్ సూచన మేరకు అడవిలో కట్టెలు కొట్టడం మానేశారని, కానీ ఇంతవరకు 4 ఏళ్లు గడిచిపోయినా ప్రత్యామ్నాయం చూపించడం లేదని రాఘవులు అన్నారు. వివిధ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కట్టెల కూలీలు అడవి నుంచి కట్టెలు తెచ్చుకొని బతికే వాళ్ళు హరితహారం పేరిట 2018 నుంచి అడవికి రాకుండా మేము ప్రత్యామ్నాయమైనటువంటి పునరావాసం అంటే జాబులు కానీ లేకపోతే ఆర్థిక సాయం బ్యాంకు రుణాలు ఇస్తామన్నారు. ఇన్ని రోజుల దాకా బడ్జెట్ రాలేదు. ఇప్పుడు 4 డిపార్ట్మెంట్లకు బడ్జెట్ వచ్చింది. ఐటీడీఏకి కూడా వచ్చింది, మైనార్టీ కార్పొరేషన్కి వచ్చింది, దళిత బంధు కింద దళితులకు వచ్చింది, బీసీ కార్పొరేషన్ కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇది అన్యాయం. గతంలో కలెక్టర్ కానీ 4 డిపార్ట్మెంట్లతో జాయింట్ మీటింగ్లో హామీ ఇచ్చిన దాన్ని అమలు చేయాలని ఇవ్వాలి. విద్యారంగ సమస్యల పరిష్కారంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. స్థానిక జగజ్జీవన్ రామ్ చౌక్ నుండి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, మన ఊరు మనబడి కింద పాఠశాలను ఎంపిక చేసిన పనులు మాత్రం చేపట్టడం లేదని ఏబీవీపీ నగర కార్యదర్శి కార్తీక్ అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయడంలోనూ తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, విద్యారంగ అభివృద్ధికి దోహదపడాలన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ధారణ చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకుయుక్తిగా ఉండి ఈ యొక్క విద్యార్థి సమస్యలను పరిష్కరించుకోకపోవడం చాలా సూచనీయ విషయం. ఏదైతే మౌలిక వసతులు పాఠశాలలో లేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వాది పరీక్షాస్తున్నా ఇప్పటికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు లేకపోవడం అనేది చాలా సూచనీయ విషయం. అదేవిధంగా స్కాలర్షిప్లు ఇప్పటి వరకు విద్యార్థులకు రాకపోవడం కూడా చాలాసార్లు ప్రోగ్రామ్ చేసిన ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా మావల మండలం పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రామానుజన్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మ్యాథ్స్ డేను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ పెంటన్న మ్యాథ్స్ ఫెయిర్ ను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శనలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో రామానుజన్లా తయారు కావాలని ఆకాంక్షించారు. We are celebrating Mathematics Day in our school, and also we are conducting exhibition of mathematic models. We are proud to present our exhibits in front of all. All the students did more hard work to make these exhibits in a great level. We are feel really very proud to be the students of high school. Once again, I wish you a very happy Mathematics Day. A happy Mathematics Day to all. We made exhibit regarding maths and we get lot of knowledge with
the mass exhibits, and we are feeling very happy. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మోహన్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వినియోగదారుల హక్కులు, చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నేడు జాతీయ వినోద దినోత్సవం డిసెంబర్ 24 శనివారం రోజు జరుపుకోబడుతున్నది. కావున ఆంధ్రప్రదేశ్ సభల కమిషన్ ఆదేశాలకు జిల్లా ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కాలేజీలో జరపబడుతుంది. ఈ యొక్క సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు, సిక్తా పట్నాయక్ గారు, మరియు జాయింట్ కలెక్టర్ గారు, మరి డిఎస్ఓ గారు హాజరు. అంతేకాకుండా డి కిష్టు గారు కూడా నలంద కాలేజీ ప్రెసిడెంట్ గారు కూడా హాజరు కానున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపల్ నరసింహులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణిత శాస్త్రంలో రామానుజన్ మేధోశక్తిని విద్యార్థులకు వివరించారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. భారతదేశానికి గణితంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని, అందరూ దీన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గ్రేట్ రామానుజన్ మ్యాథమెటిక్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా జడిఎస్ బేల పాఠశాల పెద్ద ఎత్తున మేము క్విజ్ కాంపిటీషన్స్ అయితేనేమి మళ్ళీ ఎస్ఐ రైటింగ్ అండ్ ఎక్స్ట్రా పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ముగ్గుల పోటీలు అయితేనేమి ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గణితాలకు సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణితాన్ని ఎంతో ఉన్నత స్థితికి చేర్చడం జరిగింది. అది ఒక స్పెషల్ నంబర్ సార్. అది 2 సంఖ్యల గణాల మొత్తంగా రాసే చిన్న సంఖ్య అని 12³ + 1³ 10³ + 9³ ఇట్లా 2 రకాల రాసే చిన్న సంఖ్య అని ఆయన చెప్పడం, అంటే అతనికి గణితాన్ని పైన ఉన్న ఇష్టాన్ని, అంటే చనిపోయే సందర్భంలో కూడా అతని గణితాన్ని ఇష్టం అనేది చెప్పడం. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. కేసులు ఛేదించడంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. పోలీసులు ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించి పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు. సీసీ కెమెరా ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యంతో పోలీస్ శాఖ పనిచేయడం హర్షణీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభినందించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోంది. పటిష్టంగా ఈనాడు పోలీసు వ్యవస్థని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్ననే హైదరాబాద్లో కోట్ల రూపాయల నిధులతో కమాండెంట్ రూమ్ కంప్లీట్ చేసుకుని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మారుతున్న పరిస్థితులు, వాటికి అనుగుణంగా టెక్నాలజీ మారుతూ ఉంది. మరి నేరం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో సీసీ కెమెరాల ద్వారా మరి పట్టుకోవడం అనేది చాలా సులభతరమైంది. ఈరోజు మరి 24 గంటలు పనిచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరం చేసేవాడు కూడా మరి నేరం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి మనం ఈనాడు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం మాకు. ఇన్ని డిఎస్పీ గారు 100 కెమెరాలు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా చూసాను. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఎస్ఆర్ హైటెక్ పాఠశాలలో మ్యాథ్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చోడ సిఐ ముదావత్ నైలు నాయక్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రయోగాలను వీక్షించారు. విద్యార్థుల ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో దోహదపడుతున్నాయని సిఐ నైలు నాయక్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాలలో గణితంలో నిర్వహించిన క్విజ్ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. About turbine, it has కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో రేషన్ లబ్ధిదారుల ఆందోళనకు దిగారు. 3 నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారని, బియ్యమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ అందుబాటులో ఉండడం లేదని అధికారులు స్పందించి డీలర్ను బదిలీ చేయాలని కోరారు. కైకిలు పోగొట్టుతే బియ్యం దొరుకుతలేదు, బియ్యం దొరికితే కైకిలు దొరుకుతలేదు. ఇక ఉపాసం ఉంది. నిన్న పెట్టి నిన్న ఇయ్యలేదు, నిన్న 4 దాకా ఉండిపోయింది. అది అంటే ఓడిపోయిందని వెళ్ళిపోయింది. పొద్దున అత్త నేను అనుకుంటూ పోయింది. బండి ఎక్కి మళ్ళీ అడిగినైతే పొద్దున అత్త అమ్మ అనుకుంటా, ఇంకా అత్తలేడు కదా. ఎన్ని రోజులు కావాలి కావట్టుకొని బండి ఎక్కినాకన్నా రేపత్తాను. ఆదిలాబాద్ జిల్లా జైనద్లో హమాలీ యూనియన్ నాయకులు చేపట్టిన నిరవధిక సమ్మె 9 రోజులకు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షాజీద్ ఖాన్ వారికి మద్దతు తెలిపారు. హమాలీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని షాజీద్ ఖాన్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ హమాలీలతో మాట్లాడి మద్దతు ప్రకటించారు. ఎందరూ ఈరోజు స్టూడెంట్స్ అయినా కానీ, రైతు అయినా కానీ, అన్ని కులం వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు పోతే తెలంగాణ వాళ్ళు మనకే బాగుపడతాం, మనం అందరం కలిసి మంచి ఉండొచ్చు. మరి కేసీఆర్ ఈ తెలంగాణలో ఒక టెంట్స్గా ఉండద్దు, ఏ ధర్నా ఉండద్దు, అందరినీ ఎవరు ఏ సమస్య ఉన్నది పరిష్కారం చెప్తా అని చేస్తా అని మాయమాటలు చెప్పి సీఎం అయిండు. కానీ ఈరోజు ఎవరు ఎక్కడైనా సావండి, నాకు దేని తెలియదు, నేను సీఎం కేసీఆర్ అయిపోయినా, నాకు ప్రగతి భవన్ ఉన్నది, నా కొడుకు ఐటీ మినిస్టర్ అయిండు, నా బిడ్డ ఎంపీ ఎమ్మెల్సీ అయిపోయింది, నా అల్లుడు హరీష్ ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయిండు, నేనే హాయిగా బతకాలని ఈ విధంగా పోతున్నాడు. కానీ వచ్చే ఎలక్షన్లో అందరు బుద్ధి చెప్తారు. సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొనడం వల్ల మధ్యాహ్నం భోజనంకు సంబంధించిన బియ్యం కానివ్వండి, లేకుంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఆగస్టు నెలలో ఏఐటీసీ మరియు ఈ యొక్క సివిల్ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశానికి గుజ్జిల ప్రేమందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకు వచ్చిన ప్రేమందర్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్లోని సిర్పూర్ బీజేపీ నాయకులు పాల్వాయి హరీష్ బాబు సాల్వాతో సత్కరించారు. నిరుద్యోగులకు 3016 రూపాయలు కట్టం చదివించినట్టు 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, మాట్లాడలేదు. ఇవాళ ఈ విషయాలు అడిగితే భారతీయ జనతా పార్టీ గుజరాత్ గులామీలు అంటున్నారు. నేనంటున్నా టీఆర్ఎస్ నాయకులు మరి మీరు కేసీఆర్కు గులాములు అంటున్నా. ఎస్, మేము భారతదేశానికి గులాములం. కానీ మీరు గజ్వేల్కు గులాములా, లేకపోతే ఒక కుటుంబానికి గులాములా అడుగుతున్నా. మంత్రులు ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నా నేను. సోయి ఉండాలి మీకు. అరే ఇవాళ ఈ దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీకి నాయకుడు ఉంటే ఆ నాయకుని యొక్క పర్యవేక్షణలో పనిచేస్తారు. మరి మీరేం చేస్తున్నారు? ఇలా మిమ్మల్ని మేము గజ్వేల్ గులాములు అంటలేము, కానీ మీరు ఒక కుటుంబానికి గులాములు, ప్రజలకు గులాములు కావాలి. ఇవాళ భారతదేశానికి గులామి, మేము భారత ప్రజల గులామి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్
వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మౌలిక వసతులు లేక పేద విద్యార్థులు అనేక మంది చదువులకు దూరమవుతున్నటువంటి పరిస్థితి. సంక్షేమ హాస్టల్ చూసినట్లయితే గత 2 సంవత్సరాల కాలంగా ప్రతిరోజు వందల మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో ఆసుపత్రి పాలవుతున్నటువంటి ఘటనలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీలో దాదాపు 80% అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయట్లేదని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతాన్ని పాలించే హక్కు లేదు. ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను నట్టేట ముంచి మోసం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్లవాయి గ్రామాన్ని ట్రైనింగ్ కలెక్టర్ శ్రీజ సందర్శించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో శ్రీజకు మార్లవాయి గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయాలను ప్రకృతితో ముడిపడి వాటిని కాపాడుతూ ముందుకు సాగాలని కోరారు. అనంతరం మార్లవాయి గ్రామస్తులు డార్ప్ రాసిన నివేదిక పుస్తకాన్ని ట్రైనింగ్ కలెక్టర్ శ్రీజకు బహుకరించారు. నేను పోయి చూడాలని వచ్చిన हमको बहुत आनंद हो गया. कलेक्टर साहब आगे कलेक्टर मैडम आए तो हैदराबाद जिला నుంచి ఇక్కడ వచ్చిందంటే మాకు కూడా బాగా సంతోషం. అక్కడ నుంచి నేను పోయి చూడాలని వచ్చినానంటే మాకు బాగా సంబరం అయిపోయింది. నాకు కూడా మళ్ళీ అక్కడికి పిలుచుకొని అక్కడ ఉట్నూరు కాడ ఒక ఆఫీస్ ఇచ్చిండు కలెక్టర్ మేడం ఇచ్చిండు. నీకు ఇక్కడ ఉండాలి, నీకు నెలకు ఏమి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అటవీ శాఖ భూములను చదును చేస్తున్న వారిని అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో మేకల మల్లేష్ అనే వ్యక్తి ఫారెస్ట్ భూములను చదును చేస్తున్నారని అటవీ అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకుని వారిని అడ్డుకుని ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎఫ్ఆర్ఓ సుభాష్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణం ఉమేచంద్ర రోడ్డు ఆనుకున్న రిజర్వ్ ఫారెస్ట్ బెల్లంపల్లి బ్లాక్ కంపార్ట్మెంట్ నెంబర్ 348లో మా బీట్ ఆఫీసర్ రాథోడ్ శంకర్రావు విధులు నిర్వహిస్తుండగా ఆడ వచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక ట్రాక్టర్ పట్టుకుని కొంతమంది వ్యక్తులు ఆ భూమి చదును చేస్తూ కనబడ్డారు. అక్కడ వెళ్ళి వాళ్ళు విచారించగా ఇట్లా మేఘాల మల్లేష్ అని చెప్పాడు. ఇట్లా చదును చేయడం తప్పు అని చెప్పగా వాళ్ళని విచారించి ఆ వెహికల్ తీసుకొచ్చి సీజ్ చేసి తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర ఉంచి దర్యాప్తు చేస్తున్నాం. కేసు నమోదు చేయడానికి అన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తాం. అలాగే అటవీలకు అక్రమంగా ఎంక్రోచ్మెంట్ కానీ ఫెయిలింగ్స్ కానీ చేస్తే కఠిన చర్య. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల గురుకుల పాఠశాల సమస్యల నిలయంగా మారింది. పాఠశాల టీచర్లు విద్యార్థులే వంట పనివారుగా అవతారమెత్తారు. 2 నెలలుగా వర్కర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో వారంతా విధులు బహిష్కరించారు. దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు విద్యార్థులు తమ వంట తామే చేసుకుంటున్నారు. 2-3 రోజుల్లో పరీక్షలు ఉండటంతో చదువుకోవడానికి సమయం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కార్మికులను వెంటనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు వర్కర్స్ లేక మాకు మాక్సిమం 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అందువలన మాకు అసలు ప్రాపర్ స్టడీ చదువుకోవడానికి టైం లేదు. కాబట్టి వర్కర్స్ కంపల్సరీ కావాలి. మేమే వంట చేస్తూ ఉంటే మా టీచర్స్ వంట చేస్తే మాకు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చదవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరిది వాళ్ళకి వర్కర్స్ కావాలని అనుకుంటున్నాం.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.